ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. ఇక్కడ వీడియోకి మెయిన్ కంటెంట్కి వెళ్ళకన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మనకి గోచార ఫలితాలు అనేవి మనము జన్మ రాశి నుంచి చూసుకుంటాం. రాశి ఫలితాలు అనేవి జన్మ రాశి నుంచి మనము చూసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే రాశి ఫలితాలు అనేవి కేవలం 20% మాత్రమే పనిచేస్తాయండి. మిగతా అంతా కూడాను మన స్వజాతకంలో ఉంటున్న గ్రహస్థితి, మనం పుట్టినప్పుడు ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నారు, సో ఒక దశాభుక్తులు వాళ్ళ ఒక దశాభుక్తులు వచ్చినప్పుడు అది పాజిటివా నెగిటివా దాని మీద మనకి మెయిన్ డిపెండింగ్ అయ్యి ఉంటుంది. కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు, అయినా ఫలితాలు రావు. కొంతమంది విద్యార్థులు బాగా కష్టపడి చదువుతారు, మార్కులు సరిగ్గా రావు. లేదా ఒక వ్యక్తి మొన్నటి వరకు బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బాగా మంచి ఫేమ్ అండ్ నేమ్లో ఉంటారు. సడన్గా ఒక 2 days లోపలనే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్లో ఇబ్బందులు వచ్చేసి ఉద్యోగం వదులుకునే ఒక ప్రమేయం కూడా వచ్చే సూచనలు ఉంటాయి. యాక్చువల్లీ అది ఎందుకు అవుతూ ఉంటుంది అంటే మెయిన్ దశా పీరియడ్ అండి. దశా పీరియడ్ మారుతున్నప్పుడు మన జీవితంలో కొన్ని అంశాలలో, కొన్ని విషయాలలో మనకి మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఆ దశాభుక్తి రాకున్న ముందు ఏదైనా నెగిటివ్ దశాభుక్తి వస్తూ ఉంది అని అనుకున్నట్లయితే ఇక్కడ దశాభుక్తి అంటే ఏంటి అంటే ముందుగా ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది. భుక్తినాథుడు వేరే. చంద్రమహాదశలో చంద్రభుక్తి ఇన్ని రోజులని ఉంటుంది. చంద్రమహాదశలో కుజభుక్తి, చంద్రభుక్తి అయిపోయిన తర్వాత కుజుడు వస్తాడు. చంద్రమహాదశలో కుజభుక్తి అయిపోయిన తర్వాత చంద్రమహాదశలో రాహుభుక్తి ప్రారంభమవుతుంది. చంద్రుడు ఉన్న స్థానం నుంచి కుజుడు గనక లాభస్థానంలో ఉన్నట్లు కనుకైతే దశానాథుడు నుంచి అంతర్దశానాథుడు లాభస్థానంలో ఉంటే ఆ పీరియడ్ మొత్తం కూడా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అదే దశానాథుడు నుంచి అంతర్దశానాథుడు అష్టమ స్థానంలోనో లేదా 6వ ఇంట్లో లేదా 12వ ఇంట్లో ఉండి పాపకత్రియోగంతో ఉన్నప్పుడు చాలా ఆ భుక్తి వచ్చినప్పుడు ఇబ్బందులు కావచ్చు, ఆ ఇబ్బందులే ఎటువంటివైనా అయి ఉండొచ్చు. ఆ ఇంటికి సంబంధించిన ఆ ఒక గ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఏదో ఒక ఇబ్బంది రావచ్చు. పితృలకి మన తండ్రి గారికి ఆరోగ్యం నష్టం అవ్వచ్చు ఆ భుక్తి వచ్చినప్పుడు, లేదా మనకి ఫైనాన్షియల్ లాసెస్ రావచ్చు, లేదా మోసపోవచ్చు. సో ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని రకాలైన ఇబ్బందులు వచ్చి మనకి ఆ ఒక ఇబ్బందుల వల్ల మనము సతమతం అవడము, ఇబ్బందులు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఇబ్బందులు పడుతూ మనము బాధలు పడుతూ ఉంటాం. అందుకే ఏ గ్రహ కారకత్వాలకి మనం ఇబ్బంది పెట్టరాదు. గ్రహ కారకత్వాలు ఏంటి? సూర్యగ్రహానికి కారకత్వం ఏంటి? నంబర్ ఆఫ్ కారకత్వాలు ఉన్నాయి. బట్ సూర్యగ్రహానికి పితృకారకత్వము, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఉండి కొన్ని ఇబ్బందులు పెడుతూ అక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, లేదా ఏదో ఒకటి మనం తప్పుగా వ్యవహరిస్తూ, లేదా పితృవులకి మోసాలు చేస్తే తండ్రికి ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ సూర్యుడు బలహీనపడుతాడు. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, బుధుడు బుద్ధికారకుడు, గురువు ధనకారకుడు, శుక్రుడు వైవాహిక జీవితానికి చాలా ప్రముఖమైన గ్రహం అవుతుంది. ఒక సుఖానికి లగ్జరీ వెహికల్స్ కావాలన్నా శుక్రుడు బాగుండాలి. ఇలా కొన్ని గ్రహ కారకత్వాలకి మనం ఇబ్బంది పెట్టినట్లయితే ఆ గ్రహ దశభుక్తులు మనల్ని బాధిస్తాయి, పీడిస్తాయి. సో మెయిన్ దశాభుక్తులు ఇంపార్టెంట్. ఆ దశాభుక్తులు రాకుండా ముందే చిన్న పరిహారాలు చాలా ఉంటాయి. ఆ పరిహారాలు చేసుకుంటూ మనమే స్వతహా కొన్ని పరిహారాలు పాటిస్తూ వెళ్ళినట్లు కనుకైతే ఖచ్చితంగా
మనలో ఆ ఒక పెద్దగా ఏదో అయిపోతుంది అన్నట్టుగా ఉన్నట్లు కనుకైతే మనం చేసిన ఆ భుక్తికి సంబంధించిన పరిహారాల వల్ల ఈ పెద్దగా ఏదో అవ్వకుండా ఏదో చిన్నపాటి ఒక డిస్టర్బెన్సెస్ ఏర్పడి తర్వాత తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి. సో ఇది అండి, జస్ట్ చెప్పాలనుకున్నాను చెప్పేశాను. ఈ 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల కన్నా ముందు ఈ ఒక మాసంలో ఏ గ్రహం ఏ రాశిలో సంచారం చేయబోతున్నారు అని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు వక్ర మార్గంలోనే కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభ రాశిలో సంచారం, ఈ మాసమంతా కూడా కుజుడు మిథున రాశిలో సంచారం, సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం, బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ వరకు సింహంలో సంచారం. ఇన్ని రోజులు అంటే వక్రించి సంచారం చేశారు బుధుడు. ఇక మీద వక్రత్యాగం చేసి సవ్యసాచిలో ఆయన సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ యొక్క 23 వరకు సింహంలో, తదుపరి కన్యా రాశిలో. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు ఈ మాసమంతా తృతీయ స్థానంలో సంచారం చేయబోతున్న కుజుడు యోగిస్తున్నాడు, అద్భుతంగా యోగిస్తున్నాడు. తర్వాత ముఖ్యంగా షష్ఠ స్థానంలో ఉంటున్న కేతువు, అలాగే శని భగవానుడు, అలాగే ఇక్కడ సెప్టెంబర్ 23వ తేదీ తర్వాత బుధుడు కూడా కాస్త యోగిస్తున్నాడు. అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళకి దాదాపు 70% శుభ ఫలితాలు ఉన్నాయి, 30% కాస్త నెగిటివ్గా ఉంటుంది. ఆ నెగిటివ్ ఏంటి అనేది చెప్తాను. ముందుగా మేషరాశి వాళ్ళకి మీ మాట విలువ పెరగడం లాంటిది, కుటుంబంలో వేడుకలు లాంటిది జరుపుకోవడము, శుభ కార్యాలకి వెళ్ళే సూచనలు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ రావాల్సిన బాకీ వసూలయ్యే సూచనలు కూడా ఉంటుంది. ఎవరికో డబ్బు ఇచ్చి ఉంటారు, ఈ యొక్క మాసంలో అది వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా స్థైర్యంతో ప్రవర్తన చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా ఆస్తికి సంబంధించినది మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే వాటి నుంచి మీరు బయటపడే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఏదైనా ఆకస్మికంగా ప్రాపర్టీ మీ చేతికి వచ్చే సూచనలు, అంటే పిత్రార్జిత ప్రాపర్టీ కావచ్చు, లేదా మీరు ఏదైనా కోర్టులో ఆ ప్రాపర్టీ నడుస్తున్నట్లయితే ఆ ప్రాపర్టీ ఈసారి మీకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగం విషయంలో కూడా కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఉద్యోగంలో ఈ ఒక మాసంలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక మేషరాశి వాళ్ళకి ఎక్కువ టెన్షన్స్, ఎక్కువ స్ట్రెస్ పెరిగే సూచనలు కూడా ఉంటాయి. ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఆర్థికంగా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. అయితే ఎక్కడ మనకి ఇబ్బందులు అంటే ఆ 30% నెగిటివ్ ఎక్కడ అంటే ఆరోగ్యం విషయంలో, శత్రువుల విషయంలో. మీతో పాటు ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలి అనుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్కిన్ రిలేటెడ్ అలర్జీ, హార్ట్ రిలేటెడ్ అలర్జీ, బీపీకి సంబంధించిన విషయంలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో, తర్వాత కాళ్ళకి సంబంధించినది, బోన్స్కి సంబంధించిన విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే అక్కడ మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మరియు సంతానం విషయంలో సంతానం ద్వారా ఖర్చులు పెరిగే సూచనలు, సంతానానికి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు రావడము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు, ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క మేషరాశి వాళ్ళు మెయిన్ వ్యాపారంలో కూడా సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత వ్యాపారంలో కూడా చాలా అభివృద్ధి చూసే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి మేషరాశి వాళ్ళకి ఈ యొక్క మాసంలో అనుకూలించే
స్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోండి. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందే ఈశ్వర ఆలయంలో గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని నైవేద్యం రూపంలో పెట్టండి. మరియు నల్ల కుక్కలకు, కాకులకు ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.